హర్యానాలోని ఫరీదాబాద్లో ఏసీ పేలింది. ఒక 4 అంతస్తుల ఇంట్లో ఉన్నటువంటి కంప్రెసర్ ఫస్ట్ ఫ్లోర్ లో పేలింది. ఆ పేలినటువంటి పొగ డైరెక్ట్ గా సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసింది. ఆ సెకండ్ ఫ్లోర్ లో తండ్రి, తల్లి, కూతురు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు రాత్రి 1:30 సమయంలో పడుకున్నారు. మత్తుగా ఉండడం వల్ల వాళ్ళకి ఏం అర్థం కాలేదు. నిద్రలోనే వాళ్ళు ఊపిరాడక చనిపోయారు. ఆ పక్కన ఇంకొక గదిలోనేమొచ్చేసి కొడుకు ఉన్నాడు. అతనికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బయటికి ఇలాగ వచ్చేసి దూకేశాడు. దాంతో ఆ అబ్బాయికి కూడా చాలా దెబ్బలు తగిలాయి. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో పేలినటువంటి ఈ కంప్రెసర్ అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు అదే అనుమానాలకి తావిస్తుంది. అక్కడ మరి ఎవరూ లేకపోతే ఏసీ ఎవరు ఆన్ చేసినట్లు, లేకపోతే అది పేలిన తర్వాత వీళ్ళు ఏమైనా పారిపోయారా అన్నది ఇంకా పోలీసులు అయితే విచారిస్తున్నారు. కంప్రెసర్లు మామూలుగానే పేలుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి హెవీ లోడ్ అయిపోయినా, లేకపోతే దాంట్లో లోపల ఉన్నటువంటి ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చినా, షార్ట్ సర్క్యూట్ లోపల అయినా సరే ఖచ్చితంగా అవి అయితే పేలిపోతాయి. అది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మనదే. కాకపోతే మనకి అది కంప్రెసర్లు బయట ఉంటాయి కాబట్టి మనకు అర్థం కావు. మనం పెద్దగా పట్టించుకోం, లైట్ తీసుకుంటాం. దానివల్ల ఈ యొక్క ప్రమాదాలు అయితే జరుగుతాయి. చాలా తక్కువ ఇలాంటి ప్రమాదాలు జరగడం అనేది చాలా తక్కువ. కాకపోతే దీని మీద మాత్రం కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ జరిగినటువంటి ఇదైతే అనుమానాలు ఉన్నాయి. అంటే వీళ్ళని చంపాలని ఉద్దేశం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఆ ఏసీ కంప్రెసర్ పేలడం, ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరు లేకపోవడం, మరి ఏసీ ఎవరు ఆన్ చేసినట్లు ఇప్పుడు దీని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు.